రైట్గా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ దూకుడును ప్రదర్శించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతో హైదరాబాద్లో ఈడీ విచారణకు చెవిరెడ్డి భార్య కుమారుడు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య పేరుతో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారంటూ కూడా చెబుతున్నారు. హవాలా మనీ లాండరింగ్లో పాత్రపై ఆరా తీసినట్టుగా సమాచారం. ఆర్థిక లావాదేవీలపై కీలక పత్రాలు సేకరించారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో వెలుగులోకి మరిన్ని అంశాలు వస్తున్నట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్ఐ ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దూకుడు పెంచిందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈడీ గత నెలలోనే ఈడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి వాళ్ళు కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే వాటి విచారణ నేపథ్యంలోనే ఈడీకి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ విషయము మనీ లావాదేవీల వ్యవహారాలన్నింటినీ కూడా ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఈ పరిశీలనలో భాగంగానే ఇవాళ నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇచ్చి వెంటనే విచారణకు రావాలని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యకు అలాగే అతని కొడుకు మోహిత్ రెడ్డికి ఇద్దరిని రమ్మని చెప్పేసి హైదరాబాద్లో ఈడీ ఆఫీస్కి అయితే పిలిపించి విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. ఈ విచారణలో భాగంగానే రాజ్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన బెయిల్పై ఉన్నటువంటి వీళ్ళని ఈడీకి అటాచ్ చేశారు. ఈడీ విచారణ నేపథ్యంలోనే వీరందరి ఆస్తుల మీద ఇదివరలోనే కొంతమంది నిందితులకు సంబంధించిన కొంతమంది నిందితులకు సంబంధించి ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేసిన విషయం విదితమే. అయితే దీనిలో భాగంగానే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో గత నెలలో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే పలు కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో భాగంగానే వాటి లావాదేవీల వ్యవహారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య పేరు మీద అకౌంట్ లావాదేవీలు ఎక్కువగా భారీగా జరిగినట్టు కూడా అధికారులు అయితే ఈడీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఈడీ అధికారులు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యను అలాగే కుమారు మోహిత్ రెడ్డిని వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కి పిలిపించి విచారణ అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఈ విచారణలో మరింత లోతుగా దర్యాప్తు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దాదాపు వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ నిర్ధారణలో భాగంగానే ఇలాంటి నగదు లావాదేవీల వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత బదలాయించారు, ఏ టైంలో బదలాయించారు అనే వాటి మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యను అలాగే మోహిత్ రెడ్డిని ఇద్దరిని పిలిపించి విచారణ సాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ విచారణ క్రమంలోనే మరింత లోతుగా విచారణ చేపట్టడంతో పాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ యొక్క ఆ హవాలా లావాదేవీల వ్యవహారం అంతా కూడా బయటబయలే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరింత విచారణ అయితే సాగుతూ వస్తూ ఉంది. ఈ విచారణలో భాగంగానే అంటే గత నెలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో తిరుపతిలోని తుమ్మలగుంటలో ఉన్నటువంటి ఇంట్లో ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సోదాలు నిర్వహించిన పిదప పలు కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలు అలాగే హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వెళ్ళారు. వాటికి వాటిని పూర్తిగా అధ్యయనం చేసిన పిదప ఈ లావాదేవీల వ్యవహారంలో మరింత కీలకమైన ఆధారాలు సేకరించే క్రమంలోనే వీరిని పిలిపించి విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే అంటే అవసరమైతే చెవిరెడ్డిని కూడా మళ్ళీ విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా ఈడీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకే ఇవాళ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఈడీ వ్యవహార విధానం, ఈడీ నగదు లావాదేవీల వ్యవహార విధానంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎంతెంత లావాదేవీలు చేశారనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తూ ఈడీ విచారణ అయితే సాగిస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి భారీ ఎత్తున నగదు బదిలీ చేయనట్టు కూడా మనీ లాండరింగ్ ద్వారా నగదు బదిలీ అయినట్టు కూడా ఆధారాలు అయితే సేకరించారు. ఆ ఆధారాల వ్యవహారాలన్నింటినీ కూడా వీరి ద్వారా పూర్తిగా విచారించి నిర్ధారించుకునేందుకు ఇవాళ విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఇవాళ ఉదయం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యను అలాగే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని వీళ్ళిద్దరిని పిలిపించి విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణ మరో ఇవాళ పూర్తి చేస్తారా, మరి రేపు కూడా కొనసాగిస్తారా అనేది కూడా మరి కాసేపులో తెలుస్తుంది. సై రైట్, థ్యాంక్ యూ రవివర్మ.